చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా భాజపా కార్యాలయంలో జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి నాగొత్తు రమేష్ నాయుడు హాజరైనారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనవలయునని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్పి వెంకటేశ్వర చౌదరి, దుర్గా రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అట్లూరి శ్రీనివాస్, వెంకటముని, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, మణివర్మ, కైలాసం, తులసమ్మ, జిల్లా కార్యదర్శి చిట్టిబాబు, జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్రన్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రవికుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు దాము, అసెంబ్లీ కన్వీనర్లు మోహన్ నాయుడు, భానుప్రకాష్, మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షంషీర్, మండల అధ్యక్షులు షణ్ముగం, సురేష్, ఉదయ్, శివ, నాయకులు దొరబాబు గౌడ్, రెడ్డి మస్తాన్, గోకుల్, హేమంత్, సుధాకర్, ఏలుమలై తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే, బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులన్నీ ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగొత్తు రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ నుంచి చిత్తూరు జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం అనేది ఏ విధంగా జరుగుతుందో అన్ని చూస్తుంటాం. కానీ భారతీయ జనతా పార్టీ విలక్షణమైన పార్టీ, విలక్షణంగానే తన సభ్యత్వాన్ని కూడా చేస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి సభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడి వారి సెల్ ఫోన్ లో నుంచి మెంబర్షిప్ చేస్తే మాత్రమే మెంబర్షిప్ అవుతుంది. ఎక్కడో కూర్చొని మెంబర్షిప్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా మెంబర్షిప్ చేసుకోవాలనే భాగంగా అటువంటి సిస్టాన్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు జిల్లాలో ఉన్న 41 సంస్థాగత మండలాల్లో కూడా ఇన్ఛార్జీల నియామకం జరిగింది. వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అందరూ కూడా నిన్నటి నుంచే మెంబర్షిప్ ప్రారంభించిన, అధికారికంగా ఈ రోజు మెంబర్షిప్ ను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలి అన్నది కార్యకర్తలు వివరించడం జరుగుతుంది. గత 2014 ముందు దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రజలందరికీ కళ్ళకు కడుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఏ జబ్బుకు వ్యాక్సిన్ కావాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా డబ్బుల కోసమో, మందుల కోసమో, ఆహారం కోసమో ఇతర దేశాల మీద ఆశగా ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ యొక్క సభ్యత అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తాకత్తుకు సంబంధించినటువంటి విషయం. మిగతా రాజకీయ పక్షాలు కేవలం బల ప్రదర్శన కోసం చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ దూరంగా అభిమానిగా ఉన్నటువంటి వాళ్ళని, బీజేపీని దూరంగా ఉండి ఆశీర్వదించే వాళ్ళని పార్టీ శ్రేణులుగా మార్చుకోవడం,
పార్టీ శ్రేణులు అయిన తర్వాత నాయకులుగా తయారు చేయడం అనేది బీజేపీ యొక్క విధానం. కాబట్టే ఈ దేశంలో ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేసింది, ఉపాధ్యాయుడు బిడ్డని ఈ దేశ ప్రధానమంత్రి చేసి ప్రపంచ యవనిక మీద వారి యొక్క స్వరం వినిపించేలాగా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రపంచంలో నడిపించేటువంటి రథసారథులుగా అవకాశాలు కల్పించింది, ఆ విధంగా తయారు చేసింది. కాబట్టి భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలో చేరతామన్నా వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించడం మన యొక్క బాధ్యతని కార్యకర్తలందరూ కూడా గుర్తించాలని, ఇది ఒక యజ్ఞం లాగా నెల రోజుల పాటు జరగాలి. ఈ యొక్క సాధారణ కార్యకర్తలుగా చేరినటువంటి వాళ్ళలో తర్వాత పార్టీ నిర్ణయించి క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పార్టీలో బాధ్యతలు ఇవ్వాలంటే ఒక కొలమానం అనేటువంటి విషయాన్ని కూడా కార్యకర్తలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేసుకున్నా. ఈ అవకాశం ఇచ్చి